ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఇవాళ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ సైడ్ డిష్ చూద్దాము. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో అయిపోయింది. సో ఇవాళ నేను చూపించే కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ. మనకి బిర్యానీస్లో కానీ పులావ్స్, నాన్లో దేనికైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో నేను చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని క్లీన్ చేసేసి సన్న ఘాట్లు పెట్టుకున్నాను. దాంట్లోనే తగినంత సాల్ట్, తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సరిపోయింది. సో నేను స్పైసీ తక్కువ తింటాను కాబట్టి 1 స్పూన్ సరిపోయింది. కొద్దిగా పసుపు, తర్వాత 1 కప్పు పెరుగు. సో చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకొని నా పెరుగు అనమాట. సో పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా పేస్ట్. ఏం లేదు, గరం మసాలా పేస్ట్ అంటే నేను ఎక్కువ స్పైసెస్ ఏం వేయలేదు. ధనియాలు, జీలకర్ర లైట్గా వేయించేసాను. అందులోనే దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాయలు, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను అనమాట. సో తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఒక చిన్న నిమ్మ చెక్క అయితే సరిపోయింది. ఇవన్నీ కలిపి మనం చికెన్ మ్యారినేట్ చేద్దాము. సో మీరు మ్యారినేట్ చేశాక ఫ్రిడ్జ్లో పాటు ఒక 4 అవర్స్ పెట్టండి. అట్లీస్ట్ 2 to 4 అవర్స్ అయినా పెట్టండి. మీకు అంతగా టైం లేకపోతే అట్లీస్ట్ 1 to 1.5 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టండి. సో మీరు మార్నింగ్ తెచ్చుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత మనం కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. సో మన కర్రీ ప్రిపేరింగ్ కూడా చికెన్ చాలా టెండర్గా, జ్యూసీగా మనకి మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైం పట్టదు చికెన్ కర్రీ చేసేటప్పుడు. సో ఉడకడానికి కానీ దేనికైనా ఎక్కువ పట్టదు. సో నేను 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. సో ఫ్రిడ్జ్ నుంచి తీసాక వెంటనే కర్రీ చేయకుండా ఒక 1/2 అవర్ పక్కన పెట్టి తర్వాత మీరు కర్రీ చేసుకుంటే బాగుంటుంది. సో దీనివల్ల మన చికెన్ చాలా టెండర్గా, జ్యూసీగా ఉంటుంది. సో ఇందులో ఒక పేస్ట్ కావాలి. దానికోసం నేను గసగసాలు 2 స్పూన్లు గసగసాలు నానబెట్టుకున్నాను 1 గంట ముందు. సో మీ దగ్గర గసగసాలతో పాటు జీడిపప్పు కూడా ఉంటే దాన్ని కూడా కలిపి నానబెట్టుకొని మీరు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయలు 2, యాలక్కాయలు 2, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నా, చిన్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి నేను ఫ్రై చేయడానికి వేసాను. తర్వాత దాంతోపాటే ఇంకో కొంచెం మీడియం సైజు ఉన్న 2 ఆనియన్స్ ఏం చేశాను అంటే పేస్ట్ చేశాను విడిగా. సో ఆనియన్స్ కట్ చేసిందే కాక పేస్ట్ కూడా 1 కప్పు నేను తయారు చేసి పెట్టుకున్నాను. సో 1 కప్ ఏంటంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి మనకి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్స్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్, తర్వాత చిటికెడు పసుపు వేసి మనం ఈ ఆనియన్స్ పచ్చిదనం పోయే వరకు మనం వేయించుకుందాము. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి వేయండి. నేను కేవలం 2 మాత్రమే వేసాను, ఎందుకంటే నాకు ఎక్కువ స్పైసీనెస్ అవసరం లేదు. సో నేను తక్కువ వేసుకున్నాను అనమాట. మీకు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో మనకి ఇది ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. మనకి ఆనియన్స్ ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి ఎక్కువ మసాలాలు కూడా వేయట్లేదు. సో మనకి ఇబ్బంది కూడా ఉండదు. మనకి ఎక్కువ ప్రాసెస్ ఉన్నంత టైం కూడా పట్టదు. చిన్న ప్రాసెసే కాబట్టి ఈజీగా అయిపోయింది. మనకి గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఎక్స్ట్రా గ్రేవీ కోసం మనం ఇలా తయారు చేసుకుంటున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందాక నేను చూపించాను కదా గసగసాలు పేస్ట్. గసగసాలని దాంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా నానబెట్టి 2 గంటల ముందు దాన్ని పేస్ట్ చేసి మీరు వేసేసుకోండి అందులో. సో దానివల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది అనమాట. టేస్ట్ చాలా రిచ్నెస్ వచ్చింది. తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసాక మనం కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. సో ఈ కర్రీ ఏంటంటే మనకి పులావ్స్లో కానీ, బిర్యానీస్లో కానీ, రోటీ, నాన్ ఏదైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందాక మీరు మ్యారినేట్ చేసినప్పుడు చూపించాను కదా హోల్ గరం మసాలా పేస్ట్. సో తక్కువ స్పైసెస్తో వేసాను గరం మసాలా పేస్ట్. ఇంట్లోనే మనం ఫస్ట్ ఒకసారి చేసుకున్నామంటే ప్రతిసారి మనకు అది యూజ్ అయ్యింది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో హోల్ గరం మసాలా పేస్ట్ కూడా వేసి మనం కొంచెం బాగా ఫ్రై చేయాలి. అందులోనే కొద్దిమీర కూడా వేసేసి ఫ్రై చేద్దాము. సో
సో కొంచెం మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఆయిల్ కనిపించే వరకు మనకి ఆనియన్స్ పచ్చిదనం మొత్తం పోయే వరకు ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనకి ఎంత వాటర్ అంటే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించిన దానికి నేను చిన్న గ్లాస్తో 2 కప్స్ వేసాను, 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోయింది. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం అంటే ఆనియన్స్ పేస్ట్ మీరు ఎక్కువ వేసుకున్నప్పుడు మీరు ఇంకో కప్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ అందులో వేస్తున్నాను. చికెన్ పీసెస్ కూడా వేసి మీరు ఎక్కువ కలపద్దు, సో ఎందుకంటే విడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఒక్కసారి మీరు అటు ఇటు కదిపేసి మీరు మూత పెట్టేసి ఒక 5 నుంచి 8 మినిట్స్ వరకు మీరు ఉడికించారంటే సరిపోయింది. మనకి కర్రీ ఎలా అయిపోయిందా లేదని తెలిసేది ఎలా అంటే మీకు పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, సో మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచితే సరిపోయింది. సో మనకు ఆయిల్ పైన కనిపిస్తుంది అంటే మన కర్రీ అయిపోయినట్టే. సో లాస్ట్లో మీరు దింపే ముందు కొంచెం సాల్ట్ టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో కర్రీ అంతా అయిపోయింది మీరు మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే కనుక. సో ఇది మనకి సర్వ్ చేసేయచ్చు. మనకి కర్రీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుందాము. సో ఇందులో మనకి బిర్యానీలో కానీ, పులావ్స్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీస్ ఏదైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుండిద్ది. గ్రేవీ ఉండేది కాబట్టి మనకి తింటాక కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. సో సింపుల్ ప్రాసెసే పెద్ద ప్రాసెస్.